రామాపురం అనే గ్రామంలో సరస్వతమ్మ అనే ఒక బామ్మగారు ఉండేవారు. ఆ బామ్మగారికి కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. అయితే ఆ బామ్మగారికి ఒక మనవడు ఉన్నాడు. ఆ మనవడి పేరు రవి. రవి కూడా కథలు వినడం అంటే చాలా ఇష్టం. అయితే రవి ఒకరోజు వాళ్ళ బామ్మ దగ్గరికి వస్తాడు. బామ్మ, ఎలా ఉన్నావు బామ్మ? ఆరోగ్యం ఎలాగుంది? బామ్మ, నాకు ఒక దెయ్యం కథ చెప్పొచ్చు కదా బామ్మ? ఎప్పుడూ నువ్వు దెయ్యం కథలే చెప్పవు. మా స్నేహితులు వాళ్ళ బామ్మలైతే బోళ్ళని దెయ్యం కథలు చెప్తారు, కానీ నువ్వు నాకు ఎప్పుడూ చెప్పవు. నా కోసం ఈరోజు ఒక్కటి చెప్తావా బామ్మ? చెప్తాను బాబు, కానీ మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? మీ చెల్లి చుట్కీ బాగా చదువుతుందా? ఏంటి ఇంత నీరసంగా కనబడుతున్నావు? రా, నీకు కొంచెం టీ పెట్టి ఇస్తాను, తాగుది గాని. అబ్బా బామ్మ, టీ ఎంత రుచిగా ఉందో! నీలా ఈ టీ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరు తెలుసా? ఎంత బాగుందో! సర్లే కానీ పట్నం నుంచి తాతయ్య ఎప్పుడు వస్తాడు? మా ఇంటికి ఒక్కసారి రావచ్చు కదా బామ్మ? నువ్వు వస్తే అక్కడ సరదాగా సంతోషంగా ఉందాం. అలాగే పిన్ని బాబాయ్ కూడా రమ్మను బామ్మ. అక్కడికి మీరు ముగ్గురు వస్తే మనం సరదాగా అలా పట్నం అంతా తిరిగి వద్దాం బామ్మ. బామ్మ, నాకు ఇప్పుడు దెయ్యం కథ చెప్పు. ఈ కథని మా స్నేహితులతో కూడా చెప్తాను. ఖచ్చితంగా చెప్తాను నాన్న. నాకు కూడా నీలాగే చిన్నప్పుడు కథలు వినడం అంటే చాలా ఇష్టం ఉండేది. అయితే నేను కూడా మా బామ్మని దెయ్యం కథలు చెప్పమని బ్రతిమలాడేదాన్ని. అయితే మా బామ్మ నాకు కూడా మంచి దెయ్యం కథలు చెప్పేది. మా బామ్మ చెప్పిన దెయ్యం కథల్లో నీకొకటి చెప్తాను, శ్రద్ధగా విను, అర్థమవుతుందా? సరే బామ్మ. అనగనగా చిట్టీపురం అనే గ్రామం ఉండేది. అయితే ఆ గ్రామంలో ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ దట్టమైన అడవిలో ఒక ఆడపిశాచి ఉండేది. అది ఆ గ్రామస్తుల్ని చాలా ఇబ్బంది పెట్టేది. ఎవరైతే ఆ అడవి వైపుగా వెళ్తారో వాళ్ళని చాలా ఏడిపించేది. వాళ్ళ వైపుగా వెళ్ళి వాళ్ళని చూసి నవ్వడం, వాళ్ళని చూసి వెక్కిరించడం, వాళ్ళని భయపెట్టడం వంటి పనులు చేసేది. అయితే ఆ దెయ్యానికి భయపడి ఎవ్వరూ అడవి వైపుకే వెళ్ళేవారు కాదు. అయితే ఒకరోజు విమల అనే మహిళకి అర్జెంటు పని మీద పట్నం వెళ్ళాల్సి వచ్చింది. అయితే అడవి వైపుగా విమల నడుచుకుంటూ వెళ్తుంది. అలా వెళ్తుండగానే చాలా పెద్ద వర్షం వచ్చింది. విమలకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. విమల పరిస్థితి చాలా దారుణంగా మారింది. అయ్యో, ఈ వర్షం ఇప్పుడే ఎందుకు వస్తుంది? నాకు ఇప్పటికే చాలా భయంగా ఉంది. ఈ వర్షం నన్ను ఇంకా భయపెడుతుంది. అయ్యో దేవుడా, నన్ను ఇప్పుడు ఎవరు కాపాడతారు? హే, ఎవరది? నా వైపుగా వస్తుంది ఎవరు? నేను ఎవ్వరికీ భయపడను. హే, నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ అడవిలోకి వస్తావు? నేను ఒక పిశాచిని, నిన్ను ఖచ్చితంగా హతమారుస్తాను. నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? నిన్ను ఖచ్చితంగా ఇవాళ చంపేస్తాను. నన్ను ఎవరైనా కాపాడండి. హే పిశాచి, నువ్వు ఎందుకు ఈ ఊరిని ఎలా పీడిస్తున్నావు? నీ వల్ల ఇక్కడ ప్రజలు చాలా కష్టపడుతున్నారు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వెందుకు ఈ ఊరిని అలా పీడించుకుని తింటున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకే మంచిది. నీకు అసలు ఏం కావాలో చెప్పు. నీ వల్ల ఈ ఊరంతా ఇలా వల్లకాడైపోయింది. పాపం ఆ మహిళ ఏం చేసింది చూడు. ఆ మహిళ ఎలా పడిపోయిందో. నీ అంతం నా చేతిలోనే. ఏంటిరా, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను అంతం చేస్తానని అంటున్నావు? నన్ను అంతం చేయడం అనేది ఒక అసాధ్యమైన పని. నా చేతుల్లో నువ్వు చస్తావు. ఇవాళ నిన్ను ఎలాగన్నా చంపే తీరుతాన్రా. నేను చాలా శక్తివంతమైన ఒక మహాపిశాచిని. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పటికిప్పుడే బూడిది చేస్తా. అంత శక్తి ఉంది నా దగ్గర. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నా చేతిలో నీకు చావు తప్పదు. మీ మనుషులతో పోలిస్తే నాలాంటి పిశాచులకు చాలా శక్తులు ఉంటాయి. నా శక్తుల దగ్గర మీ శక్తులు ఎందుకు పనికిరావు? మీరు నన్ను అసలు ఏం చెయ్యలేరు. ఈరోజు చూడు, నువ్వు నా చేతుల్లో అయిపోయావురా, అయిపోయావు. ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను, ఖచ్చితంగా చంపేస్తాను. నన్నేం చేయదు. స్వామీజీ దెయ్యాన్ని అంతం చేసేస్తాడు.